రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలైతే కురుస్తా ఉన్నాయి. అసలు ఈ వర్షాలకు సంబంధించి ఎట్లా ఉండబోతా ఉంది? ఇప్పటివరకు పడ్డటువంటి వర్షపాతం ఎంత? ఇంకా ఎంత లోటులో ఉన్నాం? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్, ప్రధానంగా గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలైతే పడతా ఉన్నాయి. ఈ వర్షాలకు సంబంధించి ఇంకెన్ని రోజుల పాటు కొనసాగొచ్చంటారు? మనకి 2 రోజుల క్రితం ఈ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తీవ్ర అల్పపీడనం మనకి ఉత్తర ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ తీరాల సమీపంలో తీరాన్ని దాటింది. తీరాన్ని దాటి అది ఇంకా అదే ఇంటెన్సిటీ తోటి పశ్చిమ దిక్కులో మూవ్ అవుతుంది. ప్రస్తుతం మనకి తెలంగాణకి ఇంచుమించు దగ్గరగా మధ్యప్రదేశ్ ప్రాంతం నుంచి పశ్చిమ దిశలో మూవ్ అవుతుంది. సో దీనివల్ల గత 2 రోజుల నుంచి మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. కొన్ని జిల్లాల్లో మనకి అతి భారీ వర్షాలు, చాలా జిల్లాల్లో భారీ వర్షాలు కూడా పడటం జరుగుతుంది. నిన్న చూసినట్టయితే మనకి ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కొమరంభీము, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, జగిత్యాల ఈ ప్రాంతాలంతా కూడా మనకి అతి భారీ వర్షం 12 సెంటీమీటర్ల పైబడి వర్షపాతం పడింది. మిగిలిన ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ భారీ వర్షం కూడా నమోదయ్యడం జరిగింది. ఈరోజు కూడా ఈ సిస్టమ్ ఇంచుమించు తెలంగాణకి ఉత్తర దిశలో దగ్గరగా పశ్చిమ దిశలో మూవ్ అవుతున్నందున దీని ప్రభావం ఈరోజు కూడా మనకి కొనసాగే అవకాశం ఉంది. ఈరోజు కూడా కొనసాగే అవకాశం ఉన్నందున మనకి ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని 5 జిల్లాల్లో ఈరోజు రెడ్ అలర్ట్, అంటే ఎక్స్ట్రీమ్లీ హెవీ రెయిన్ 20 సెంటీమీటర్ల పైబడి రెయిన్ఫాల్ పడే అవకాశం ఉందని మనము అలర్ట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆదిలాబాదు, కుమ్రంభీము, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల జిల్లాల్లో రెడ్ అలర్ట్ 20 సెంటీమీటర్స్ పైబడి ఇక్కడ పడే అవకాశం ఉంది. మిగిలిన ఉత్తర తెలంగాణలోని జిల్లాలు నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, ములుగు ప్రాంతంలో మనకి వెరీ హెవీ రెయిన్ 12 నుంచి 19 సెంటీమీటర్ల వర్షపాతం పడే అవకాశం ఉంది. మధ్య తెలంగాణలోని ఇంచుమించు అన్ని జిల్లాలు మనకి ఇటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, మన సిటీలోని మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాదు, రంగారెడ్డి, జనగాం, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలన్నింటిలో కూడా హెవీ రెయిన్ఫాల్ మనకి 7 నుంచి 12 సెంటీమీటర్ల వరకు పడే అవకాశం ఉంది. సో ఈ జిల్లాలకి మనం ఎల్లో అలర్ట్ పెట్టడం జరిగింది. ఈ మిగిలిన మన ఎక్స్ట్రీమ్ సౌత్లో ఉన్న జిల్లాల్లో ఓన్లీ స్కాటర్డ్ రెయిన్ఫాల్, లైట్ టు మోడరేట్ రెయిన్ పడే అవకాశం ఈరోజు ఉంది. రేపటికి ఈ సిస్టమ్ మరింత పశ్చిమ దిశగా మూవ్ అవుతున్నందున చాలా వరకు తెలంగాణ మీద ఎఫెక్ట్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఓన్లీ ఒక 3 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్లో మటుకు భారీ వర్ష సూచన చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో మోడరేట్ రెయిన్ఫాల్కి రేపు అవకాశం ఉంది. ప్రధానంగా ఎంత లోటులో ఉన్నాం ఇప్పటి వరకు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా ఎంత లోటు కనబడుతుంది కావాల్సిన దానికంటే? మనకి ఒక 10 రోజుల క్రితం చూసినట్టయితే మనకి జూన్ 1వ తారీఖు నుంచి మన మాన్సూన్ ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మనకి ఒక 33% వరకు లోటు కొనసాగాము. అయితే గత 4 రోజుల క్రితం మనకి ఒక 4-5 రోజులు వర్షాలు పడడం జరిగింది. దాంతో లోటు 25%కి రాగా గత 2 రోజుల్లో పడినటువంటి భారీ వర్షాలు, అతి భారీ వర్షాలతోటి ప్రస్తుతం ఈ రోజు వరకు మనకి జూన్ 1 నుంచి ఈ రోజు వరకు లోటు 10% లోటు ఉంది. ఇదే సమయంలో లాస్ట్ ఇయర్ చూసినట్టయితే మనకి 5% లోటు ఉంది. మీరు ప్రధానంగా ఈ మ్యాప్స్లో కనబడుతూ ఉన్నాయి డెఫిషియెంట్ ఉన్నటువంటి ప్రాంతాల గురించి మాట్లాడాలనుకుంటే వాటికి ఏమైనా అవకాశం ఉందంటారా ముందు వచ్చేటువంటి ఆగస్టు, సెప్టెంబర్లో? మనకి ఇప్పటికీ మనకి ఒక ఇంచుమించు 13 జిల్లాల్లో డెఫిషియెంట్ రెయిన్ఫాల్ ఉంది. డెఫిషియెంట్ రెయిన్ఫాల్ అంటే ఐఎండి డెఫినేషన్ ప్రకారం -20% కంటే ఎక్కువ ఉంటే డెఫిషియెంట్. సో -20% కంటే అసలు నార్మల్కి రేంజ్లో వచ్చిన జిల్లాలు మటుకు ఇప్పటికీ తక్కువే ఉన్నాయి. ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చినవి కూడా ఒక 5-6 జిల్లాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా మనకి ఈ తూర్పు తెలంగాణ, అలాగే ఈశాన్య తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని జిల్లాల్లో మటుకు గత 2 రోజుల్లో పడినటువంటి అతి భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతంలో ఎక్సెస్ ఉండగా, మధ్య తెలంగాణ, మనకి సౌత్ తెలంగాణలో ఇంకా లోటు వర్షపాతమే కొనసాగుతుంది. ఫ్యూచర్ ఎట్లా ఉండొచ్చు అనుకుంటా ఉన్నారు? ఈ ఉన్నటువంటి లోటు వర్షపాతం అనేది ఖచ్చితంగా తగ్గుతుందని భావిస్తూ ఉన్నారా? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఇంకా తగ్గింది కదా, 30% నుంచి ఇప్పుడు 10%కి తగ్గినట్టుగా తెలుస్తూ ఉంది. మనకి ఎల్నినో పీరియడ్లో ఏంటంటే ఈ వర్షాలు పడవని కాదు, వర్షాలు పడతాయి, లోటు కొంత కొనసాగుతుంది. అయితే మెయిన్గా ఇబ్బంది ఏమిటంటే డిస్ట్రిబ్యూషన్ సరిగా ఉండదు. మనకి జూన్ 1వ తారీఖు నుంచి ఈ రోజు వరకు చూసినట్టయితే ఇలా కంటిన్యూస్గా ముసురు పట్టిన వాతావరణం ఉండి 4-5 రోజులు రెయిన్ పడింది. ఈ ఒక్క 4 రోజులు బట్టే చూస్తున్నాం మనం. సో దీనివల్ల మనకి ఇంతవరకు క్రాప్ ఆపరేషన్స్ ప్రారంభం కాలేదు.
మనం లోటు లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ -5% ఈ డేట్కి ఉండగా ఈరోజు -10% ఉంది. సో ఫిగర్స్ అయితే మనకి టాలీ అయిపోతాయి, పెద్దగా ప్రాబ్లం ఉండదు. కానీ ఇబ్బందులు మటుకు కొనసాగుతాయి. సో మనం మొదటి నుంచి చెప్తుంది ఏంటంటే ఎల్‌నినో పీరియడ్‌లో ఇటువంటి వ్యత్యాసాలు ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్కప్పుడు చిన్న లో ప్రెషర్ సిస్టమ్‌కే కొన్ని ప్రాంతాల్లో భారీ, అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. తర్వాత గ్యాప్‌లు వచ్చేస్తుంటాయి కాబట్టి వర్షం పడినప్పుడు దాన్ని నిల్వ చేసుకునే ఏర్పాటు ప్రతివారు చేసుకోవాలి. మనం గత 10 రోజులు బట్టి కూడా చెప్తున్నాము. సో ఇప్పుడు ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణలో పడిన అతి భారీ వర్షాల వల్ల అందరూ అటువంటి ఏర్పాటు చేసుకుని పంటల్లో నీరు నిల్వ ఉంచుకున్నట్టయితే రేపు ఒక 10, 15 రోజులు మళ్ళీ డ్రై పీరియడ్ వచ్చినా కూడా ఈ క్రాప్స్ సస్టైన్ అవ్వడానికి మళ్ళీ మనకి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఎల్‌నినో పీరియడ్‌లో పాటించవలసిన జాగ్రత్తలు ఇవన్నీ తెలియజేయడం జరుగుతుంది. ప్రధానంగా రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. గత 4 రోజుల నుంచి అయితే వాళ్ళకు కొంచెం ఉపశమనం అనే చెప్పుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు వరి పంట వేసుకున్నటువంటి వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు తెలంగాణ రాష్ట్రాలలో, తెలంగాణ జిల్లాలలో. వారి గురించి చెప్పాలనుకుంటే వారికి ఎలాంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు మనకి విస్తారంగా అయితే గత 4 రోజులు బట్టి వర్షాలు పడుతున్నాయి. ఇంతకుముందు మనకి వర్షాలు పడినా ఒక 2 రోజులు పట్టము, మళ్ళీ గ్యాప్ రావడం అట్లా జరిగింది. ఈసారి మనకి విత్తనాలు పెట్టడానికి ప్రస్తుతం అనుకూల పరిస్థితే ఉంది. అలాగే ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో బాగా భారీ వర్షాలు పడేవి కాబట్టి ఆ ప్రాంతంలో చెరువులు, ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి బోర్‌వెల్ ద్వారా, చెరువుల ద్వారా వ్యవసాయం చేసుకునేవారు కూడా ఇది ప్రారంభం చేయవచ్చు. అలాగే మనకి పశ్చిమ తీరంలో పడిన వర్షాల వల్ల కృష్ణా, గోదావరి నదుల్లో కూడా నీరు వస్తుంది. ఆలమట్టి డ్యామ్ ఆల్మోస్ట్ నిండే పరిస్థితి ఉంది కాబట్టి మనకి కాలువల ద్వారా కూడా నీరు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ పరిస్థితిని బట్టి ఇంచుమించు ఉత్తర తెలంగాణ, ఈశాన్య తెలంగాణ అలాగే కొన్ని మధ్య తెలంగాణలోని జిల్లాల్లో కూడా ఈ వ్యవసాయాన్ని ప్రారంభం చేసుకుని ముందుకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఏమైనా సమాచారం ఇచ్చారా? ఇప్పుడు మీరు 3 జిల్లాలు ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డికి సంబంధించి వర్షపాతం ఉంటుందని చెప్తా ఉన్నారు. ఏదైనా ఆఫీస్ నుంచి ముందుగానే పంపించాలని గతంలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలకు 2:30, 3 నుంచెల్లే బయటికి పంపించాలని చెప్పడం జరిగింది. ఈరోజు అలాంటిది ఏమన్నా అలర్ట్ ఉందా? మనము మామూలుగా భారీ వర్షము ఏ ఏ జిల్లాల్లో ఉన్నది అన్నది మనం అరౌండ్ 11:30కి బులెటిన్ ప్రిపేర్ అయిపోయి మొత్తం అందరికీ, అలాగే మన సిటీ అధికారులకి, పోలీస్ అధికారులకి, జీహెచ్ఎంసీకి అందరికీ కూడా వెళ్ళడం జరుగుతుంది. అయితే అది మన డేటా బేస్డ్‌గా చేసిన ఫోర్‌కాస్ట్. ఆ తర్వాత యాక్చువల్‌గా ఏం జరుగుతోందన్నది ప్రతి 3 గంటలకి మళ్ళీ నౌకాస్ట్ బులెటిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. యాక్చువల్‌గా మనం సిటీలో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం క్లౌడ్. అది ఇక సిటీలో ఫామ్ అవుతుందా, లేకపోతే పక్కన యాదాద్రి భువనగిరిలో వస్తుందా, మరొక చోట వస్తుందా అన్నది ప్రతి 3 గంటలకి కూడా ఒక నౌకాస్ట్ బులెటిన్ జనరేట్ చేసి ఏ ఏ జిల్లాలకైతే అనుకున్న దానికంటే ఎక్కువ రెయిన్ లేదంటే మామూలు రెయిన్ వస్తుందో ఆ జిల్లాలన్నిటికీ కూడా అలర్ట్లు పెట్టడం జరుగుతుంది. రెడ్ ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి ఏదైతే ఎక్సెస్ రెయిన్‌ఫాల్ ఉందో ఆ రెయిన్‌ఫాల్‌కి సంబంధించినటువంటి ప్రాంతాలలో ఏదైనా అలర్ట్ ఇచ్చారా? ముఖ్యంగా ఎక్కువ వర్షపాతం పడుతున్నటువంటి మహారాష్ట్రను ఆనుకున్నటువంటి ప్రాంతాలకి. తప్పనిసరిగానండి. రెడ్ అలర్ట్ అన్నది వెంటనే మనం టీఎస్‌డిఎంఏ మన తెలంగాణ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి అలాగే ఎన్డీఆర్ఎఫ్‌కి దీని ద్వారా వరద వచ్చే ప్రాంతాలు ఏమున్నాయి అన్నది మనకి ఈ ఫ్లడ్ ఫోర్‌కాస్టింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. దాని ద్వారా మనకు ఆనుకున్న రాష్ట్రాల్లో పడిన వర్షం వల్ల ఏ ప్రాంతంలో అయినా వరద వచ్చే అవకాశం ఉందా, ఈ వివరాలన్నిటిని కూడా మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీకి ఎప్పటికప్పుడు అందజేయడం జరుగుతుంది. ఇది శ్రీనివాసరావు వాతావరణ శాఖ అధికారి చెప్తున్న మాటలు. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు అయితే పడతా ఉన్నాయి. కానీ ఈ వర్షాలు ఎక్కువ కాలం అయితే ఉండకపోవచ్చు. పూర్తి స్థాయిలో ఎల్‌నినో ఎఫెక్ట్ వలన జరిగేటువంటి ఆ యొక్క కాలం గురించి అయితే వారు చెప్తున్న పరిస్థితి.